ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన మెగా లోక్ అదాలత్. రాజీదగ్గ కేసులకు తీర్పులు ఇచ్చిన మెజిస్ట్రేట్ కిషోర్ కుమార్ తేజస్విని. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో ఉపాధ్యాయ క్రీడా పోటీలు. గెలుపొందిన విజేతలకు మెమంటోలు అందజేసిన హైస్కూల్ హెచ్ఎం సోమశేఖర్, హాజరైన ఎంఈఓలు. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం. గోవింద నామస్మరణతో మారుమ్రోగిన ద్వారక తిరుమల ఆలయం. పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఆర్యవైశ్యులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరిన ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యుల సమస్యల గురించి వినతి పత్రం అందజేశారు. ఆర్యవైశ్యులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కోరారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాల నిర్వహణపై చిన్ని రామసత్యనారాయణను కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ఆర్యవైశ్యులు పడుతున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు, తాను ఇచ్చిన వినతి పత్రంలోని అంశాలపై పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలియజేసినట్లు చిన్ని రామసత్యనారాయణ పేర్కొన్నారు. డివిజన్ స్థాయి ఉపాధ్యాయ క్రీడా పోటీలపై నిర్వహణపై జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాముడు హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం జెడ్పీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన ఈ ఆటల పోటీలు రసవత్తరంగా జరిగాయి. పోటాపోటీగా నిర్వహించిన ఈ పోటీలు ఆరోగ్యవంతమైన వాతావరణంలో సాగాయి. మహిళా ఉపాధ్యాయులు త్రోబాల్ పోటీల ఫైనల్లో టి నర్సాపురం జట్టు జంగారెడ్డిగూడెం జట్టుతో తలపడింది. ఎంఈఓ బుద్దుల రాముడు, జీలుగుమిల్లి ఎంఈఓ బుచ్చిరాజు, టి నర్సాపురం ఎంఈఓ కళ్యాణి, బొట్టాయిగూడెం ఎంఈఓ రాయ్ తదితరులు ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలిపి పోటీని ప్రారంభించారు. అనంతరం జరిగిన మ్యాచ్ లో జంగారెడ్డిగూడెం జట్టు బెస్ట్ ఆఫ్ 3లో 2 మ్యాచ్లు గెలిచి డివిజన్ లో ప్రథమ స్థానాన్ని పొందింది. ఈ సందర్భంగా హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సోమశేఖర్ మాట్లాడుతూ గెలుపొందిన టీంలకు మెమంటోను అందజేశారు. రన్నర్ గా నిలిచిన టి నర్సాపురం జట్టును సైతం మెమంటో అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా విన్నర్స్ జట్టు టీం లీడర్ గ్లోరీ ప్రశాంతి మాట్లాడుతూ ఈ టీం విజయంలో భాగస్వామిగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. క్రికెట్ పోటీల్లో బుట్టాయిగూడెం జట్టు డివిజన్ విన్నర్స్ గా నిలిచి జిల్లా స్థాయికి ఎంపిక అయినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం క్రికెట్ జట్టు రన్నర్స్ గా నిలిచింది. ఈ సందర్భంగా విజేతలకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ తరపున త్రోబాల్ లో విన్ అయిన టీం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి టీం ని ఫామ్ చేయడంలోను, రోజు ప్రాక్టీస్ చేయించడంలోనూ మరి మా పీడి విజయశాంతి గారు చాలా కష్టపడ్డారు. టీం సభ్యులందరూ ప్రతిరోజు ఈ ఇంచుమించు 2 hours వాళ్ళు ప్రాక్టీస్ చేసి చాలా చక్కగా ఆడారు. మరి ఫైనల్కి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా విన్ అయినందుకు టీం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రన్నర్స్ కూడా చాలా కష్టపడి ఆడారు. ఏదేమైనప్పటికీ మరి ఆటలో గెలుపోటములు సహజం కాబట్టి రన్నర్స్ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒత్తిళ్ళు కానీ అధిగమించి మరి టీచర్స్ అందరూ వారి యొక్క క్రీడా స్ఫూర్తిని గతంలో హై స్కూల్ స్థాయిలో ఏ రకంగా ఆడుతారో అవన్నీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఉద్యోగ బాధ్యతల్లో కొంచెం వెసులుబాటు కల్పించాలని, ఒత్తిడిని అధిగమించాలనే ఉద్దేశంతో మరి కమిషనర్ గారు మరి ఈ యొక్క అవకాశాన్ని మీకు అందించారు. చక్కగా ఆడుతున్నారు. మరి ఫైనల్కి వచ్చారు. మేమందరికీ అభినందనలండి, కంగ్రాచులేషన్స్. చక్కటి స్పోర్ట్ స్పిరిట్తో ఆడి ఓడినప్పటికీ మంచి స్పిరిట్ ని మీరు అందుకొని రేపు మళ్ళీ మీ ఉద్యోగం. మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఒక క్రీడాకారుడు మాత్రమే గెలుపోటముల్ని సమంగా తీసుకోగలడు. మిగిలిన వాళ్ళు గెలుపు ఓటములకి అంత సమానంగా స్వీకరించలేరు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఆపర్చునిటీ మనకు రావడం అనేది ఒక అదృష్టం. సో దీన్ని చక్కగా ఉపయోగించుకోండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ. మన విద్యాశాఖలో మొట్టమొదటిసారిగా నాకు తెలిసి నా సర్వీసులో నేను ఎప్పుడూ చూడలేదు. అందరూ కూడా మన బయట ఎన్ని స్ట్రెస్ ఉన్నా కూడా ఆటల పరంగా మనకు కొంచెం రిలీఫ్ కలుగుతుంది. ఆ విధంగా ఎంజాయ్ చేస్తూ స్పోర్టీ స్పిరిట్తో ఆడి ఫైనల్లో విజయం సాధించాలని ఇరు జట్లకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ పురస్కరించుకుని రాజీ తగిన కేసులకు న్యాయమూర్తులు తీర్పులు చెప్పారు. మెజిస్ట్రేట్ కిషోర్ కుమార్, తేజస్వినులు కక్షిదారుల కేసులను విన్నారు. పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, ఆస్తి తగాదాలు, చెక్ బౌన్స్ తదితర కేసులు ప్రస్తావనకు వచ్చాయి. ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి రాజీ తగిన కేసులను ఇరు వర్గాల సమ్మతితో తీసివేశారు. లోక్ అదాలత్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఎక్కువ శాతం పోలవరం, జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కేసులు లోక్ అదాలత్ కు వచ్చాయి. మరోమారు సారా కేసు విషయంలో కోర్టుకు హాజరు కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. అడ్వకేట్స్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం శనివారం సందర్భంగా భక్తుల తాకిడితో భక్త సంద్రమైంది. స్వామివారి దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు తరలి వచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు నిర్వహించారు. సుప్రభాత సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి వంటి కైంకర్యాలు చేశారు. తపస్ విద్యా సంస్థ విద్యార్థులు స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అన్నప్రసాద దాతలుగా కైకలూరుకు చెందిన శ్రీరాముల, శంకరాచారి, మీనా భగవతి, ఇమ్రాన్ సయ్యద్, రష్మా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ధర్మకర్తల మండలి సభ్యులు కొప్పుల నాగసురేంద్ర, కన్నా కృష్ణ, ముప్పిడి బాను, ఆరేపల్లి నాని, మడ్డి ప్రసాద్, పడగల కుమారి, దివ్య ప్రసన్న, మాదిగని ప్రియాంక, దండు వెంకట భవాని పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా, శ్రీకర శ్రీధర శ్రితమందార, సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార, శంఖ చక్రధర జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం భక్త సొందరమైంది. శనివారం సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహానికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. హనుమనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పలువురు వాహన, అన్నప్రాసన పూజలు చేయించుకున్నారు. వివిధ సేవల రూపేణా స్వామివారికి 1,58,432 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఆర్వి చందన తెలియజేశారు. బంధంచర్లకు చెందిన సీతారామాంజనేయ భక్త సమాజం 108 మందితో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం ఆలపించారు. 2,127 మంది భక్తులు నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణను స్వీకరించారు. జంగారెడ్డిగూడెం నారాయణ ఒలింపియాడ్ స్కూల్ నందు నారాయణ గ్రూప్స్ కు సంబంధించిన 5 బ్రాంచ్ విద్యార్థులకు వివిధ టాలెంట్స్ పై వ్యక్తిత్వ పోటీలు నిర్వహించారు. భారీ స్థాయిలో విద్యార్థులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. వివిధ అంశాలకు సంబంధించి విద్యార్థులు చక్కగా విశదీకరించారు. వారు తెలియజేస్తున్న అంశాలకు సంబంధించి వేసిన ఆకృతులు, వేషధరణలు చూపరులను ఆకర్షించాయి. రెండు 2026-27 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్షకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పరీక్షల సిఎస్ భీమడోలు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పద్మజ తెలిపారు. భీమడోలు హైస్కూల్ వేదికగా శనివారం ఉదయం 11:30 నవోదయ ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు హెచ్ఎం పద్మజ పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు మధ్య విద్యాశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు నవోదయ వెబ్సైట్ నుంచి తమ పుట్టిన తేదీల ఆధారంగా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా
ఎగ్జామ్స్ సిఎస్ పద్మజ మాట్లాడుతూ భీమడోలు హై స్కూల్ కేంద్రంగా 293 మందికి 13 తరగతి గదులలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 14 మంది ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవోదయ సెంట్రల్ లెవెల్ అబ్జర్వర్ పి సుధా, ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్ పాల్గొన్నారు. జవహర్ నవోదయ విద్యాలయం 2026 అడ్మిషన్ సంబంధించి ఈ రోజు జెడ్పీ హై స్కూల్ భీమడోల్లో ఎంట్రన్స్ టెస్ట్ జరగనుంది. దీనికి 293 మంది విద్యార్థుల్ని మా సెంటర్ కి అలాట్ చేశారు. దీనికోసం అందరినీ ఇన్విజిలేటర్స్ అందరూ కూడా హాజరయ్యారు. ఈ రోజు 11 నుంచి 1 గంటన్నర దాకా ఈ ఎగ్జామ్ జరుగుతుంది. సెంట్రల్ లెవెల్ అబ్జర్వర్ గారు కూడా ఈ సెంటర్ లో ఇక్కడే మాకు అసిస్టెంట్స్ ఇక్కడికి వచ్చున్నారు. అలాగే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. వాళ్ళకి పోలీస్ బందోబస్తు, మెడికల్ టీము అందరూ వచ్చున్నారు. కాబట్టి ప్రశాంతంగా జరపడానికి సాయశక్తిలా కృషి చేస్తాం. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రం భక్త సంద్రమైంది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. ఆలయానికి విచ్చేసిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 15,000 మంది పైబడి యాత్రికులు తరలి వచ్చినట్లు అంచనా వేశారు. దర్శనానంతరం స్వామివారి ఉచిత ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. స్వామివారి నిత్య కళ్యాణంలో 100 జంటలు పాల్గొన్నట్లు తెలిపారు. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. జనయన విధినముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా జలజ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. మనకి నిత్య జీవితంలో అనేక మంది అధికారులతోటి సంబంధాలు కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో వాహనం లేనటువంటి ఇల్లు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ విషయాలన్నీ తెలియచెప్పడం కోసం ఈరోజు మన ఆహ్వానం అందించి సిటీ స్టూడియోకి ఇచ్చేశారు రంగనాయకులు గారు, ఇన్ఛార్జ్ ఆర్టీఓ జంగారెడ్డిగూడెం, అదేవిధంగా రవి గోపాల్ గారు. వారిద్దరికీ సాదర స్వాగతం పలుకుతూ ముందుగా కార్యక్రమానికి వెళ్దాం మనం. అయ్యా నమస్కారం అండి. అసలు లైసెన్స్ పొందాలి అంటే ఏం అర్హత కావాలి వీళ్ళకి? లైసెన్స్కి వస్తే ఎటువంటి చదువు మనకి ఏం అవసరం లేదు.
16 ఇయర్స్ నుంచి దాటుంటే స్కూటీలు ఆ లైసెన్స్లు ఇస్తాం. 16 ఏళ్ళకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒకటి బండికి కంపల్సరీ అంటారు కదా, ఇది ఏంటి దానివల్ల? ఫుల్ ఇన్సూరెన్స్ మనం చేయించుకుంటే ఏదన్నా ఎప్పుడన్నా కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలు లేని వాళ్ళు తిరుగుతున్నారు, ఉన్నవాళ్ళు తిరుగుతున్నారు, ఆపితే ఎంత ఫైన్? మైనర్లు కానీ నడిపితే వాళ్ళకి ఫాదర్ని ఎత్తుకోవడం మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం. రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఎక్కువగా. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమాదాల నివారణ కోసం. ఫేస్ చేస్తుంటండి ఒక సంఘటన ఏదైనా వీళ్ళు ఇలా చేస్తుందంటే బతుకుండేవాళ్ళు కదా మనకు అనిపిస్తూ ఉంటాయి. మేజర్గా అండి నేను దగ్గర చూసింది ఏంటంటే ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు. బొట్టాయిగూడ మండలం బోసరాజుపల్లి గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో విద్యా ప్రమాణాలు, వసతులపై ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఎంఎం నాయక్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. తరగతులు, హాస్టల్, వంటశాల, మరుగుదొడ్లు పరిశీలించారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు అందుతున్న భోజనం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన సెక్రటరీ పోషకాహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. గిరిజన విద్యార్థినులకు మెరుగైన విద్య, సురక్షిత వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే చదువుతున్న బాలికలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అధికారులు, ఐటీడీఏ పీఓ రాములు నాయక్ పాల్గొన్నారు. తమ గిరిజన ఆశ్రమ పాఠశాలకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఎంతో ఉన్నతి స్థానం కలిగిన జిలుగుమిల్లి మండలం పి అంకన్నగూడెం మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. అంకన్నగూడెం ఆశ్రమ పాఠశాలలో చదువుకున్న ఎందరో గిరిజన విద్యార్థులు వివిధ హోదాలలో రాణిస్తున్నారని అన్నారు. అంకన్నగూడెంలో 10వ తరగతి విద్యార్థిని గర్భం దాల్చడంపై అసహనం వ్యక్తం చేశారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నా పేరు వెంకటేశ్వరరావు. నేను అంకన్నగూడెం పంచాయతీకి మాజీ సర్పంచ్ని. మా అంకన్నగూడెంలో గిరిజన బాలికల పాఠశాల ఆశ్రమ స్కూల్ ఉంది. అయితే మా స్కూలు పూర్వం నుంచి కూడా చాలా గౌరవంగా, చాలా మంచిగా నడిచే స్కూలు. చాలా పేరుండేది మా స్కూల్కి. ఎక్కువగా ఇక్కడ చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు, మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. మా ట్రైన్లో మా స్కూల్ నుంచి చదువుకున్న స్టూడెంట్స్ చాలామంది ఉద్యోగాలు సంపాదించుకొని ఈరోజు కూడా ఉద్యోగాలు చేసుకుంటారు. ఈరోజు మా స్కూల్ గురించి రకరకాల వదంతులు వెలువడటానికి చాలా బాధ అనిపించింది. ముఖ్యంగా ఒక ట్రైబు విద్యార్థిని ఈ స్కూల్లో చదువుకుంటూ బయట ఏం జరిగిందో తెలియదు. ఒకవేళ బయట ఏదన్నా తప్పు జరిగినా స్కూల్లోకి వచ్చిన తర్వాత గర్భిణి అని 7వ నెల 8వ నెల గర్భవతి అయ్యేదాకా వీళ్ళు స్కూల్ యాజమాన్యం ఏం చెప్తున్నారు, ఆడపిల్లలు స్కూల్ అన్నాక ఆడపిల్లలు
డేట్స్ ఉంటాయి, తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ తెలుసుకోవడం కోసమే కదా గవర్నమెంట్ స్త్రీలనే ఇక్కడ ఆడపిల్లల స్కూల్లో లేడీస్నే టీచర్స్గా ఎందుకు నియమిస్తున్నారు, ఆడపిల్లలను జాగ్రత్త చూస్తారనే కదా. సంపూర్ణ స్కూల్లో ఇలా జరిగిందని తెలిసాక చాలా బాధ అనిపించింది. మా గిరిజన జాతి ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తుంది, ఇప్పుడే చదువుకుంటున్నారు. ఇదివరకు ఎక్కువగా చదువుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు బయట వాళ్ళని చూసి మా పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మా పిల్లలు కూడా మంచి అభివృద్ధిలో రావాలి జీవితంలో అనే ఒక నిశ్చయంతో మా గిరిజనులందరూ పిల్లల్ని చదివిస్తున్నారు. అదే ఆశయంతో వాళ్ళ ఆడపిల్లల్ని ఎంత దూరమైనా సరే అంకనగూడలో జాయిన్ చేసి చదివిస్తున్నారు. ఇప్పుడు దాకా బాగానే నచ్చింది, మా స్కూల్ చాలా గౌరవంగా ఉండేది. ఇప్పుడు ఈ హెచ్ఎం గారు వచ్చిన తర్వాత ఇలాగ జరగటం నాకు చాలా బాగా అనిపించింది. అది బయటికి చెప్పుకోవడానికి బాధగా ఉంది, అయినా చెప్పుకోవడం తప్పట్లేదు. ఇది కేవలం హెచ్ఎం గారు నిర్లక్ష్యం వల్ల జరిగింది అనుకుంటున్నాను. హెచ్ఎం గారికి స్కూల్ పిల్లల మీద వాళ్ళు బాగోగుల మీద జాగ్రత్తగా చూసే పర్యవేక్షణ చేయాలన్న బాధ్యత లేదా, గవర్నమెంట్ ఇచ్చిన రూట్ ప్రకారంగా నడుచుకోవట్లేదా, ఎందుకు ఇలా చేశారు? ఆ అమ్మాయి 7 నెలల 8 నెలల గర్భవతి అయ్యే దాకా ఏం చేస్తున్నారు? దేశమంతా తెలిసిన తర్వాత అంకణ స్కూల్ అంటే జూనియర్ కాలేజ్ అవుతుందన్న ఆశతోటి మా గ్రామస్తులందరూ మా పంచాయతీ జనం అందరూ చెప్పుకుంటున్నారు మన పిల్లల్ని ఎక్కడైతే తీసుకువచ్చారు. ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల మా స్కూల్ పాడైపోయే పరిస్థితి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విన్నవించారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి, రహదారుల నిర్మాణానికి 50 కోట్ల రూపాయలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కోయిలగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదనంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు మధ్య సుమారు గంట పాటు సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చినట్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. ఈ నెల 14వ తేదీన జంగారెడ్డిగూడెం సూర్య విద్యా సంస్థల నందు ఫిట్స్, పెరాలసిస్, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రముఖ విజయవాడ వైద్యులైన గోపాలం శివనారాయణచే వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తున్నట్లు గ్రీన్ ల్యాండ్ స్వచ్ఛంద సేవా సంస్థ సీనియర్ సభ్యులు మల్లవరపు సత్యనారాయణ తెలిపారు. ఈ అవకాశాన్ని వ్యాధిగ్రస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాత రోగులందరూ విధిగా ఉదయం 6 గంటల నుంచే సూర్య విద్యా సంస్థలకు చేరుకోవాలని సూచించారు. కొత్త రోగులు తొలుత విజయవాడ వెళ్లి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. 4 మాసాలకు కేవలం 400 రూపాయలకే మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు జీవీఆర్ ఫౌండేషన్, జన విజ్ఞాన వేదిక, గ్రీన్ ల్యాండ్ స్వచ్ఛంద సేవా సంస్థ, సూర్య కాలేజీలను సంప్రదించవచ్చని అన్నారు. లేని పక్షంలో 9403388800 నెంబర్ను గాని 9848656552 నెంబర్ను గాని సంప్రదించవచ్చని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. మెడికల్ క్యాంప్ మన జంగారెడ్డిలో జీబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా రన్ అవుతుంది. ఈ క్యాంపులో ఫిట్స్, పెరాలసిస్, షుగర్, బీపీలకి పరీక్షించి మందులు ఇచ్చేతారు. 4 నెలలకు సరిపడా మందులు 400 రూపాయలు మాత్రమే గమనించగలరు. సూర్య కాలేజీ నందు 14వ తారీఖు రేపు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల మధ్య మందులు ఇవ్వడం జరుగుతుంది. రోగులను పరీక్షించి, కొత్త రోగులైతే ఏలూరు వెళ్లి పరీక్షించుకుని వచ్చినట్లయితే జంగారెడ్డిలో మందులు ఇస్తారు. అది కూడా పరిగణలో తీసుకోవాలి. అక్కడ ఉదయం 6 గంటల నుంచి చూస్తారు. ఇది జీబీఆర్ ఫౌండేషన్ మరియు గ్రీన్ ల్యాండ్ స్వచ్ఛంద సేవా సంస్థ, జన విజ్ఞాన వేదిక, సూర్య కాలేజీ వారి సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంపులో ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ తెలియపరుస్తున్నాం. ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ గోపాల శివనారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. పెరాలసిస్, ఫిట్స్ మరియు బీపీ, షుగర్లకు మందులు ఇచ్చేతారు. 4 నెలలకు సరిపడా మందులు 400 మాత్రమే గమనించగలరు. ఇట్లు జీబీఆర్ ఫౌండేషన్, విజయవాడ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల పుట్టినరోజు పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందూ సమ్మేళనంలో భాగంగా ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జంగారెడ్డిగూడెం కే కన్వెన్షన్ హాల్ నందు మండలం హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆధ్యాత్మికవేత్త, హిందూవాది తిప్పాబట్ల రామకృష్ణ తెలిపారు. హిందూ సమ్మేళనం సమావేశం నిర్వహణకు సంబంధించి శుక్రవారం ప్రత్యేకంగా ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలంలో గ్రామాల నుండి సుమారుగా 1000 మంది పాల్గొంటున్నారని తెలిపారు. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులు, హిందువుల ఐక్యత దేశానికి శ్రీరామ రక్ష అన్న భావాన్ని ప్రతి హిందువులోనూ జాగృతం చేయడానికి ఈ సమ్మేళనాలు నిర్వహింపబడుతున్నాయని స్పష్టం చేశారు. కనుక హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా కోరారు.
14/12/2025 మన జంగారెడ్డిగూడెం పట్టణంలో కే కన్వెన్షన్ హాల్లో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన ప్రాంత ప్రజలందరూ ఒక్కసారి హిందూ అని గుర్తు చేసుకోవడానికి, మనం హిందువులుగా కలిసి ఉన్నామని ఈ సమాజానికి చెప్పడానికి, హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశం. ప్రతి హిందువు ఈ రోజు గడప దాటి బయటకు వచ్చి, ముఖ్యంగా మన అక్క చెల్లెమ్మలో కుటుంబాన్ని అంతా తీసుకుని, ఇవాళ పిల్లల్ని పెద్దవాళ్ళని తీసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని మన చైతన్యం ఒక్కసారి మనం నిరూపించుకుందాం. ప్రతి ఒక్క హిందువు ఈ కార్యక్రమానికి తరలి రావాలని, ప్రతి పక్క ఇంటి వారిని ఈ కార్యక్రమానికి తీసుకురావాలని సవినయంగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. హిందూ బంధువులందరికీ హిందూ సమ్మేళనానికి సాదర ఆహ్వానం. 14/12/2025 తేదీ ఆదివారం నాడు ఉదయం 10 గంటలకి మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వరావుపేట రోడ్లో గల కే కన్వెన్షన్ హాల్ నందు హిందూ సమ్మేళనం కార్యక్రమం అత్యంత వైభవబద్ధంగా నిర్వహింపబడుతుంది. హిందూ బంధువులందరూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని మరియు జంగారెడ్డిగూడెం మండలంలోని హిందూ బంధువులందరూ కూడా ఈ హిందూ సమ్మేళనం కార్యక్రమానికి హాజరై దిగ్విజయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. హిందువులను గర్వించు, హిందువుగా జీవించు. హైందవ చైతన్యమే భారత సంక్షేమం, భారత సంక్షేమమే లోక కళ్యాణం. మనం హిందువులందరం కలిసి ఉంటే బలపడతాం, విడిపోతే పడిపోతాం. ఇదే నినాదంతో హిందువులందరూ ఐకమత్యంగా ఉంటే భారతదేశాన్ని హిందూ దేశంగా చేయడం కోసం మనందరం కృషి చేద్దామని సంకల్పం చేసే ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి ప్రతి హిందూ బంధువు కూడా హాజరు కావాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మనకు ఇటీవల సమాజంలో అనేక రకాలుగా జన విభజన లేదా వర్గ విభజన లేదా కుల విభజనలో జనం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కలిపేది మాత్రం ధర్మం మాత్రమే, అది హిందూ ధర్మం మాత్రమే. హిందూ ధర్మానికి ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళు మిగతావన్నీ పక్కన పెడతారు. కాబట్టి దయచేసి మనందరం కలిసి సమాజాన్ని మంచి వైపు తీసుకెళ్దాం. అందంగా మంచి సమాజాన్ని మన వారసులకు, మన భవిష్యత్ తరాలకు అందిద్దాం. తప్పనిసరిగా ఈ హిందూ సమ్మేళనంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన మెగా లోక్ అదాలత్, రాజీ దగ్గ కేసులకు తీర్పులు ఇచ్చిన మెజిస్ట్రేట్ కిషోర్ కుమార్ తేజస్విని. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో ఉపాధ్యాయ క్రీడా పోటీలు, గెలుపొందిన విజేతలకు మెమంటోలు అందజేసిన హైస్కూల్ హెచ్ఎం సోమశేఖర్, హాజరైన ఎంఈఓలు. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం, గోవింద నామస్మరణతో మారుమ్రోగిన ద్వారక తిరుమల ఆలయం. పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఆర్యవైశ్యులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరిన ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. వార్తలు సమాప్తం. నమస్కారం. నమస్కారం. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. మనకి నిత్య జీవితంలో అనేక మంది అధికారులతోటి సంబంధాలు కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో వాహనం లేనటువంటి ఇల్లు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ విషయాలన్నీ తెలియచెప్పడం కోసం ఈరోజు మన ఆహ్వానం మన్నించి సిటీ స్టూడియోకి ఇచ్చేశారు రంగనాయకులు గారు, ఇన్ఛార్జ్ ఆర్టీఓ జంగారెడ్డిగూడెం, అదేవిధంగా రవి గోపాల్ గారు. వారిద్దరికీ సాదర స్వాగతం పలుకుతూ ముందుగా కార్యక్రమానికి వెళ్దాం మనం. అయ్యా నమస్కారం అండి. అసలు లైసెన్స్ పొందాలి అంటే ఏం అర్హత కావాలి వీళ్ళకి? లైసెన్స్కి వస్తే ఎటువంటి చదువు మనకి ఏం అవసరం లేదు. 16 ఇయర్స్ నుంచి దాటుంటే ఊటీలో ఆ లైసెన్స్లు ఇస్తాం. పదహారేళ్ళకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒకటి బండికి కంపల్సరీ అంటారు కదా, ఇది ఏంటి దానివల్ల?
ఫుల్ ఇన్సూరెన్స్ మనం చేయించుకుంటే ఏదన్నా ఎప్పుడన్నా కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలు లేని వాళ్ళు తిరుగుతున్నారు, ఉన్నవాళ్ళు తిరుగుతున్నారు. ఆపితే ఎంత ఫైన్? మైనర్లు కానీ నడిపితే వాళ్ళకి ఫాదర్ని ఎత్తుకోవడం మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం. రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఎక్కువగా. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రమాదాల నివారణ కోసం. ఫేస్ చేస్తుంటండి ఒక సంఘటన ఏదైనా వీళ్ళు ఇలా చేస్తుందంటే బతుకుండేవాళ్ళు కదా మనకు అనిపిస్తూ ఉంటాయి. మేజర్గా అండి నేను దగ్గర నుంచి చూసింది ఏంటంటే ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు.